సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా శ్రీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, చాలా వైరల్ అవుతోంది. అందరికీ సారీ చెప్తూ లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారిని కూడా మెన్షన్ చేసింది. అందరికీ సారీ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. దీని వెనక ఏంటి అర్థం, ఏమిటి ఈ వీడియో వెనక? అంటే నేను చాలా తెలివైన దాన్ని, ఇన్నాళ్ళు తెలివిగా తప్పించుకున్నాను. అన్న ఉన్నాడు కదా చూసుకుంటాడని. ఇప్పుడు అన్న లేడు కాబట్టి నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది, బస్ స్టాండ్లో కుక్క పరిస్థితి అవుతుంది నాది అని అర్థం చేసుకుని తెలివిగా కాళ్ళబేరానికి వచ్చాను అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఈమెతో ఇలా మాట్లాడిచ్చింది కూడా వైసీపీ వాళ్ళే. మనకి దానికి కారణం ఏంటి అంటే, మనం ఎందుకు అలా అనుకుంటున్నాము అంటే, మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, కార్యకర్తలను ఏమీ అనకండి, కార్యకర్తలను ఏమీ చేయకండి. అంటే ఇక్కడ ఏదో చేసేస్తున్న ఉద్దేశాన్ని క్రియేట్ చేస్తుంది జనాలకి. అర్థమైందా? అంటే ఇది ఎలా ఉంది అంటే, బతిమలాడుతున్నట్టు బతిమలాడుతుంది, దారికి వచ్చినట్టు వస్తుంది. కానీ ఈ దారికి రావడం వెనకమాల ఒక స్ట్రాటజీ ఉంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒకటి మేడం, ఒక 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారో, అసభ్య పదజాలంతో కామెంట్స్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టం అన్నట్లుగా చంద్రబాబు గారు కానివ్వండి, వీళ్ళంతా కామెంట్స్ చేయటం చూసాం. ఇకపైన సహించేది లేదు అన్నట్లుగా వెంటనే ఈ వీడియో రిలీజ్ అవ్వటం. అసలు ఇంతకుముందు కూడా మధ్యలో ఇలాంటి హింట్లు ఇచ్చింది శ్రీరెడ్డి, కొంచెం మాట్లాడటం తగ్గించటం అవన్నీ చేసినా కానీ ఒక రకమైన భయం ఏంటంటే, తన జోలికి కూడా వస్తారేమో, మాట్లాడేవాళ్ళు కూడా నెక్స్ట్ ఇక శ్రీరెడ్డి వంతే అని మాట్లాడుతుంటే భయపడింది. అయితే ఈలోపు ఆ వర్రా ఎవరతను సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెట్టి విపరీతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయంకరంగా మాట్లాడిన అతన్ని అరెస్ట్ చేయబోతున్నారు, అరెస్ట్ చేయాలని ఇక్కడ మహబూబ్ నగర్లో పట్టుకున్నారని, మళ్ళీ తప్పించుకున్నాడని, ఇట్లా వాళ్ళకి సంబంధించి శ్రీరెడ్డి లాగానే వీడియోలు చేసి పెడుతుంటాడు అతను, వైసీపీ పర్సను. అతను కూడా చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు. లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడుని కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అస్సలు అది నోరా లేకపోతే మున్సిపాలిటీ పాయకానా అనేటట్లుగా కామెంట్లు పెట్టాడు. అలాంటి అతనుకి ఏదో ఇబ్బంది వచ్చింది, అతను అరెస్ట్ చేస్తున్నారు అనే సంగతి ఈమెకు అర్థమయ్యి ఇంక ఈ విధంగా కాళ్ళబేరానికి వచ్చింది. అసలు ఇంత కర్మ దేనికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని కాస్టింగ్ కౌచ్ అప్పుడు మాట్లాడి వెంటనే సరిదిద్దుకున్నట్టు యాక్షన్ చేసింది. తను ఎంతసేపు ఎలా ఉంటుంది అంటే, కప్ప పాము టైప్లో ఉంటుంది. కొంచెం సందు దొరికితే మింగుదామని చూస్తుంది, కొంచెం పరిస్థితి బాగలేదు అన్నప్పుడు వదులుతున్నట్టుగా యాక్షన్ చేస్తుంది, వదలదు శ్రీరెడ్డి. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడేసేసి ఇంక నేను మాట్లాడను, నన్ను వదిలేయండి అనేంతవరకు మాట్లాడి ఊరుకుంటే బాగానే ఉంటుంది. కానీ స్క్రిప్ట్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ కదా, ఇది ఈమె స్క్రిప్ట్ కాదు కదా. అయితే ఈ స్క్రిప్ట్లో చూసిన దాన్ని బట్టి కార్యకర్తల జోలికి రావద్దు. అసలు కార్యకర్తల జోలికి తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వస్తారు? యూట్యూబ్లో మీరు ఈ విధంగా ఒళ్ళుపై తెలియకోకుండా, కన్ను మిన్ను కానకుండా ఇష్టానికి పోస్టులు పెడితే అందుకోసం కదా నాలాంటి వాళ్ళు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటానన్నా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. కానీ సామాన్య కార్యకర్తల జోలికి వాళ్ళకెందుకు వస్తారు? మరి తెలుగుదేశం వాళ్ళకి కార్యకర్తలు లేరా? మరి తెలుగుదేశం కార్యకర్తలు కూడా మీరు ఈ విధంగానే హింసించారా? ఈ విధంగానే కక్ష తీర్చుకున్నారా? అంటే మీరు చేసిన పని రెండో వాళ్ళు చేస్తారని మీకు అర్థమవుతుందా? అందుకే
బోగస్ మాటలు ఇవి. తను దారికి వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజలకు కూడా ఏమర్థం అవుతుంది, ఓ వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు అధికారం వచ్చింది కదా అని బాగా ఇబ్బంది పెడుతున్నారు కావచ్చు, అసలు వాళ్ళని ఇళ్లలో నుంచి తీసుకెళ్ళిపోతున్నారు కావచ్చు, వాళ్ళని ఎక్కడ పెట్టారో ఇళ్లలో వాళ్ళకి కూడా తెలియట్లేదు కావచ్చు, ఇట్లా మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టి మా కార్యకర్తలను ఇంతమందిని తీసుకుపోయారు, ఎంతమందిని తీసుకెళ్లారు చెప్పండి. పోయినసారి జంతర్ మంతర్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళి 34 మంది అని కాసేపు 35 మంది అని 36 మంది చంపేశారు మా సానుభూతి పరుల్ని కార్యకర్తల్ని అని చెప్పుకున్నాడు అక్కడ నాయకుల్ని. సార్ లిస్ట్ ఇవ్వండి అయ్యా అంటే లిస్ట్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికి నువ్వు ఇక్కడ తాడేపల్లిలో సెక్రటేరియట్ దగ్గర, అసెంబ్లీ దగ్గర, లేకపోతే ఇక్కడ ఏదన్నా ధర్నా చేస్తేనో, లేకపోతే ఏదన్నా చేస్తేనో, లేకపోతే హైకోర్టులో పిల్లేస్తేనో, అంటే ఇప్పుడు మనకి అన్యాయం జరిగింది అన్నప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి, న్యాయాన్ని పొందటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. న్యాయ సంబంధమైనవి ఉన్నాయి, యాజిటేషన్స్ ఉన్నాయి, పేపర్లో కరపత్రాలు వేసి పంచేది ఉంది, అవసరమైతే ఇప్పుడు మీరు వేసారుగా అప్పుడు నారాసుర రక్త చరిత్ర అని, అట్లా వేయండి మళ్ళీ ఇంకొకసారి. ఇన్ని అవకాశాలు ఉండగా జంతర్ మంతర్ ఎందుకు వెళ్ళినట్టు వెళ్ళారు. ఏదో నేషనల్ మీడియాలో ఏదో హడావుడి చేద్దామని వెళ్ళారు. పుసుక్కున వాళ్ళు ఎవరో అన్నారు లిస్ట్ ఇవ్వండి అన్నారు. లిస్టు లేదు, గిస్టు లేదు, ఇంతవరకు లిస్ట్ లేదు. ఎందుకు ఇవ్వట్లా లిస్టు? జరిగితే సరే, ఇప్పుడు కార్యకర్తలను కూడా ఇళ్లలో నుంచి అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరు తీసుకెళ్ళారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పలేరా? లేదు, పలానా మా కార్యకర్తని పలానా ఊర్లో పలానా మనిషిని అతని ఆధార్ కార్డు చూపించి ఇతన్ని తీసుకుపోయారు. ఇప్పుడు ఇట్లా ఎవరన్నా ఒక మనిషిని పోలీసులు హఠాత్తుగా ఎత్తుకెళ్ళిపోతే, ఆచూకీ తెలియకపోతే, మనం హైకోర్టులో హెబియస్ కార్పస్ అని ఒక రిట్ వేసుకోవచ్చు. ఒక రిట్ పిటిషన్ వేసుకుంటే మీ చేతులకు మట్టి అంటకుండా మీరు మీ ఇంట్లో కూర్చుంటే పోలీసులు తీసుకొచ్చి ఆ మనిషిని హైకోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది చట్టం మనకి ఇచ్చిన వరప్రసాదం. వాడుకోండి. నిజంగా ఎవరినైనా తీసుకుపోతే కదా ఇలా చేయొచ్చు కదా. ఇట్లా చేయకోకుండా ఈ గాలి మాటలు మాట్లాడిన వాళ్ళని, ఈ 4 పొడుగు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఇవాళ భయపడి సస్తున్నారు. నిజంగా ఉచ్చబోసుకుంటున్నారంటే, ఒంటేలు పోసుకుంటున్నారంటే ఆశ్చర్యపోవక్కర్లా. మరి అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మీరు? నేను ఏ రోజు ఒక గీత దాటి, ఒక సంస్కారం దాటి నేను మాట్లాడను. ఏ పార్టీ వాళ్ళనైనా, కాంగ్రెస్ వాళ్ళనైనా, తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళనైనా, ఎవరిని ఒక గీత దాటి మాట్లాడినా, నేనంటూ ఒక గీత పెట్టుకున్నా, గీత దాటి మాట్లాడను. అయితే శ్రీరెడ్డి నన్నెన్ని మాటలు మాట్లాడుతా పోస్టులు పెట్టింది నా మీద. అది ఎందుకు పెట్టాలి అసలు? నా జోలికి ఎందుకు రావాలి? అంటే ఇప్పుడు నీకు నోరుందని నువ్వైతే పోస్టులు పెడతావు. నేను ఎందుకు స్పందించలేదు? నేను స్పందిద్దామనే అనుకున్నా. నాకు కొంతమంది విఘ్నులు ఏం చెప్పారంటే, ఎందుకు అసలు ఒకసారి మాట్లాడే మీ స్థాయిని తగ్గించుకున్నారు, ఇంకోసారి మాట్లాడి మీ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటారు అని చెప్పంటే, ఇంక సర్లే నేను నన్నేం చేస్తారు అన్నట్టు నేను ఊరుకున్నా. నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ నువ్వు ఇవన్నీ చేసేటప్పుడేమో నేను మహారాణ్ణి, నేను పెద్ద తీస్మార్కాన్ని నేను ఆలోచించుకుంటావు. నాకు జగన్ అన్న ఉన్నాడు, ఇంకేంటి అని మాట్లాడుకుంటావు. మళ్ళీ ఏదైనా అడ్డం తిరగగానే ఈ కాళ్ళబేరానికి రావటం దేనికి? అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎవరెవరిని ఏమేమి మాట్లాడావు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే కడుపులో దేవినట్టు అవుతుంది ఎవరికైనా. నన్ను అనకపోవచ్చు, నన్ను చివరగా అన్నావు, నాకంటే ముందే ఎంతమందిని అన్నావు నువ్వు? ఎన్నెన్ని మాటలు మాట్లాడావు? అసలు ఈ శ్రీరెడ్డికి కాస్టింగ్ కౌచ్ గురించి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడిన వాళ్ళల్లో నేను ఒకదాన్ని. నీకు ప్యాకేజీలు పుచ్చుకొని మద్రాసు వెళ్ళినందుకు గాను నీకు ఒళ్ళుపై తెలియట్లే. ఇప్పుడు నీకు ఎవరెవరు అండగా ఉన్నారు, ఈమెకి అండగా ఉన్నందుకు మేము ఎన్ని మాటలు పడ్డామో మాకు తెలుసు. మా ఉమెన్ జేఏసీ ఎన్ని మాటలు పడిందో ఎంతమందితోటి. ఇట్లాంటి వాళ్ళకా మీరు సాయం చేసేది? ఈ రోజుకి శ్రీరెడ్డి ఏమన్నా అభ్యంతరకరమైన పోస్ట్ పెడితే కింద ఒకటి వచ్చేస్తుంది, ఇప్పుడు మాట్లాడండి సంధ్యక్క, ఇప్పుడు మాట్లాడండి దేవక్క అని మాట్లాడతారు. నీ గురించి అన్ని మాటలు పడింది. కానీ నేను అంటాను, శ్రీరెడ్డి కోసం కాదు మేము చేసింది. ఆ ప్లేస్లో ఎవరున్నా చేస్తాం, ఏ మహిళ ఉన్నా చేస్తాం.
కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా పోరాడేది దానికోసం చేశాం కానీ నీకోసం చేయలేదు తల్లి. కాకపోతే ఏంటంటే ఆ రోజు నువ్వు ఉన్నావు, ఇవాళ ఇంకొకళ్ళు ఉన్నా చేస్తాం. అయితే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడైనా వీళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అని చూడకోకుండా ఉచ్చం నీచం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. బ్రాహ్మణిని మాట్లాడతావు. అసలు బ్రాహ్మణి మాట్లాడగలిగే అర్హత ఏ విషయంలో ఉంది నీకు? ఆ అమ్మాయి చదువుకున్న చదువా, ఆ అమ్మాయి చేసిన ఉద్యోగాలా, ఆ అమ్మాయి ఇవాళ చేసే వ్యాపారమా? నేనేదో సీఎం గారి కోడలు, ఒక ఎమ్మెల్యేకి కూతురు, ఇంకొక మంత్రికి భార్య, నేను ఈ కితాబులు ఇవ్వదలుచుకోలే బ్రాహ్మణికి. బ్రాహ్మణి ఆ అమ్మాయి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకుంటుంది, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్క ముక్క ఎగస్ట్రా మాట్లాడుతుంది ఎక్కడన్నా? మాట్లాడితే ముత్యాలు ఏరుకోవచ్చు, అట్లా మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు? సింగపూర్లో ఇవి చేసింది ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచి చూసి వచ్చావు సింగపూర్ వెళ్ళి? అందరూ నీకులాగానే ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు దిగి ఎవరితో పడితే వాళ్ళతో ముద్దులు పెట్టించుకొని ప్యాకేజీలు తీసుకుని వేరే రాష్ట్రాలకు బారిపోతారా అందరూ నీకులాగా? భువనేశ్వరిని మాట్లాడతావు. నువ్వు కాకుండా నీకు ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ. ఆ పంచప్రభాకర్ గాడు ఒకడు, ఇండియాలోనే ఇంకొకడు, ఇంకా లండన్ నుంచో ఎవరో ఇంకొక డాక్టర్ అని మాట్లాడతాడు. వీళ్ళు మనుషుల డాక్టర్లో పశువుల డాక్టర్లో నాకు అర్థం కాదు. కానీ పంచప్రభాకర్ అయితే పశువుల డాక్టరేనంట. మరి పశువులతో కూడా ఇలాగే మాట్లాడతాడు కావచ్చు, జంతువులతోటి. అందుకని మనుషులతో కూడా అలాగే మాట్లాడతాడు. మీ అందరూ కరెక్ట్గా చట్టం తన పని తాను చేసుకోగలిగితే, ఏది వీళ్ళు సరైన కంప్లైంట్లు ఇస్తే గనక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తే మీరందరూ కటకటాల్లోనే ఉంటారు. మిమ్మల్ని ఏదో రహస్యంగా తీసుకెళ్ళి మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్గా చట్టాన్ని వాడితే గనక మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. ఆ రోజు మాట్లాడడం దేనికి? ఈరోజు ఇంత భయపడినట్టు యాక్షన్ చేసి మళ్ళీ దాంట్లో కూడా ఇంకొక కొసమెరుపు, కార్యకర్తల జోలికి రాకండి, జాలి కథలు మాట్లాడడం అనమాట. అంటే ఇక్కడ ఏమేం జరిగిపోతుందో ఆంధ్రప్రదేశ్లో అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేలాగా నువ్వు మాట్లాడాలి. నీ మాటలు ఎవ్వడు నమ్మడు. పైగా ఈరోజు అవును నేను మాట్లాడాను, నేను జగనన్న కోసమే మాట్లాడాను, నేను ఈ రోజుకే నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నా? నీకు ధైర్యము దమ్ము ఉంటే గనక నేను రెడ్డి అని మాట్లాడుతున్నావు కదా, అట్లాగే ఉండు, నిలబడి ఉండు, శిక్ష పడితే అనుభవించు. ఇవాళ ఎందుకు మరి జారిపోవాలి? అందుకని ఎవరైనా నికార్సైన వాళ్ళు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, సాగినా సాగకపోయినా ఒకే మాట మాట్లాడతారు, ఒకే స్టేట్మెంట్ ఇస్తారు. ఇలా అచ్చమ్మ బుచ్చమ్మ కబుర్లు చెప్పుకుంటా తిరగరు. అందుకని ఇకనైనా కొంచెం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదవుకోకుండా, ఇలా డొంక తిరుగుడు మాట్లాడుకోకుండా, ప్రభుత్వాలను అబాస్పాలు చేసేటట్లు చేయకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఇకపోతే అనిత అని, హోమ్ మినిస్టర్ అనిత, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ బతిమలాడుకుంటుంది. ఇంటింటికి వెళ్ళి బిచ్చమడుకున్నట్టు బతిమలాడుకుంటుంది. ఇంత కర్మ లేకుండా ఉండాలి అంటే బుర్ర బుద్ధి సరిగా పనిచేసి బుర్రకిన్ను నోటికి కనెక్షన్ ఉన్నట్లుగా ఉంటే గనక, కాస్త రాజకీయ జ్ఞానం కూడా ఉంటే కనెక్షన్తో పాటు మన నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. మనం ఎవరిని ఇలా కాళ్ళబేరానికి వచ్చి దేవురిచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇంకా జీవితాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇలా సోషల్ మీడియా వేదికగా ఇలా స్పందించేవాళ్ళు, ఇలాంటి కుక్కిరి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి ఇవన్నీ చూస్తేనన్నా ఇక నుంచైనా బుద్ధి వస్తుందని కోరుకుంటున్నా. ఇలాంటి పోస్టులే తెలుగుదేశం వాళ్ళు పెట్టినా కానీ మనం వ్యతిరేకిస్తాం. ఇది ఒక్క వైసీపీ పార్టీకో ఒక్క శ్రీరెడ్డితోనో ఆగిపోయే విషయం కాదు. ఇవాళ అధికారం వచ్చిందని వీళ్ళు విర్రవీగినా కానీ, వీళ్ళు పెట్టినా కానీ రేపొద్దున వీళ్ళు ప్రశ్నించబడతారు. అందుకని ఎవరైనా ఆరోగ్యకరమైన కామెంట్లు పెట్టండి, ఆరోగ్యకరమైన పోస్టులు పెట్టండి, అర్థవంతమైన పోస్టులు పెట్టండి అని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం.